తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పిడుగులు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా అమరావతిలో భారీ వర్షం కురిసింది. దీంతో సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటన ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముందుగానే ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకోవాలని ఉద్యోగులకు పోలీసు శాఖ సూచించింది. వర్షంతో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పిడుగులు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఆంధ్రప్రదేశ్ లో రానున్న 3-4 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఇది సచివాలయంలో ఈ వర్షం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. అమరావతి సచివాలయం వద్ద గంటన్నర నుంచి పిడుగులతో కూడినటువంటి వర్షం, భారీ వర్షం అయితే కురుస్తోంది. ఈదురుగాలు కూడా గట్టిగా వీస్తున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ చెప్పినట్లు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అమరావతి సచివాలయంలో అయితే గంటన్నర నుంచి విపరీతంగా వర్షం కురుస్తూనే ఉంది. ఉద్యోగులు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ కు 4:30 గంటలకు విజయవాడ సెక్రటేరియట్ నుంచి, అమరావతి సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి బయలుదేరాల్సి ఉంది. భారీ వర్షం కారణంగా ఆయన ప్రయాణం కూడా సుమారు గంటన్నర పాటు ఆలస్యమైంది. కొద్దిసేపు క్రితమే కరెక్ట్ గా 5:55 ఆయన చాపర్ లో, హెలికాప్టర్ లో అమరావతి సెక్రటేరియట్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు ఆయన వర్షం తగ్గే వరకు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. వర్షం కొంత తగ్గాక ఆయన హెలికాప్టర్ లో ఇక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో విజయవాడ, గుంటూరులో కూడా ఈ రోజు భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.